చెప్తే అంతే. ఆయనది చిన్న పదవే కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువ. కాంగ్రెస్ సర్కార్లో ఆయన పేరే ఓ బ్రాండ్ అయిపోయిందట. ప్రభుత్వంలో ఏ ఆఫీసర్ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఏ నేతనైనా భాయ్ కంట్లో పడితే చాలు లైఫ్ సెట్ అనుకుంటున్నారట. అందుకే భాయ్ ఒక్క మాట చెబితే చాలు ఏ అధికారైనా జీ హుజూర్ అంటూ పని కంప్లీట్ చేసి పెడుతున్నారట. పోస్టింగ్ల నుంచి ఊస్టింగ్ల వరకు కీలకంగా చక్రం తిప్పుతున్నాడట ఆ భాయ్. ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న ఆ నేత ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇంతకు ఎవరాయన? ఆయన హల్చల్ వెనుక రీజన్ ఏంటి? తెలంగాణలో ఓ కాంగ్రెస్ లీడర్ హల్చల్. ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్ల ప్రయత్నం. ఆయన చుట్టే పోలీస్ బాసులు, అధికార గణం చక్కర్లు. ఇటు తెలంగాణ పాలిటిక్స్ లో, అటు అధికార వర్గాల్లో ఆ నేత పేరు చెప్తే చాలు ఓ వైబ్రేషన్ అట. పనేదైనా అందరి నోట భాయ్ భాయ్ అంటూ కలవరింతేనట. పనేదైనా ఆ నేత చెప్పిందే వేదమట. సదరు నేతను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ బడా లీడర్లే కాదు, పోలీస్ బాసులు, అధికార గణం కూడా క్యూ కడుతున్నారట. పోలీస్ పోస్టింగుల్లో కీలకంగా చక్రం తిప్పే ఆ నేత తలుచుకుంటే ఎవరికి ఏ పోస్ట్ అయినా ఇట్టే దక్కేస్తుందట. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక నేత పేరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి సదరు నేత పేరు కూడా ఎవ్వరూ విని ఉండరు. అసలు అతను కాంగ్రెస్ లీడర్ అని కూడా చాలా మందికి తెలియదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని ఫైళ్లు కదలడం లేదట. ప్రభుత్వంలో ఉన్నది చిన్న పదవే అయినా ప్రభుత్వ పెద్దలకు మాత్రం అత్యంత సన్నిహితుడిగా పేరుండడంతో ఆయన మాటే వేదంగా సాగుతోందట. అందుకే ఆ నేతను ప్రసన్నం చేసుకోవడానికి అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు, ప్రధానంగా పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు తాపత్రయపడుతున్నారట. హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత విలువైన భూములున్న విభాగం కూడా సదరు నేత కనుసన్నల్లోనే నడుస్తోందట. ఆ విభాగానికి ప్రత్యేకంగా ఒక చైర్మన్ ఉన్నా ఆ శాఖ అధికారులంతా కూడా చైర్మన్ను కాదని ఈ నేత మాటకే విలువిస్తారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కీలకమైన విభాగంలో ప్రతి మూమెంట్ సార్ కనుసన్నల్లోనే ఉంటుందట. ఈ విషయంలో సదరు చైర్మన్ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లి గోడును వెళ్లబోసుకున్నారట. కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటున్నారు. ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వేదికగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఆ నేతే కీ రోల్ ప్లే చేస్తున్నారట. ఇప్పుడు మరో అంశం తెరపైకి రావడంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా పోలీసు శాఖలో సదరు నేత తలదూర్చుతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. పోలీసు శాఖలో కీలకమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులను తన చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారట. పోలీసు ఆఫీసర్స్ కు కీలకమైన పోస్టింగులు రావాలన్నా, పోలీస్ బాసులకు అండదండలు కావాలన్నా సదరు నేతను ప్రసన్నం చేసుకుంటే ఇట్టే జరిగిపోతుందట. అందుకే హైదరాబాద్ చుట్టూ ఉన్న కమిషనరేట్ పరిధిలోని ఓ 3 డీసీపీలు తరచూ సదరు నేతతో టచ్ లో ఉంటూ ఆయన చెప్పినట్లే పనులు చేసి పెడుతున్నారట. అంతేకాదు సదరు నేత మొదటి నుంచి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండడంతో ఇప్పుడు భూ వ్యవహారాల్లో పోలీస్ బాసులు ఆయనకు పూర్తిగా సహకరిస్తూ ఆ నేతకు అండదండలు అందిస్తున్నారట. అంతేకాదు ఇటీవల గ్రేటర్లో ఓ జూనియర్ ఐఏఎస్ కు తన సీనియర్ అధికారి కన్నా పై స్థాయి పోస్టు దక్కడంలో కూడా ఈ భాయ్దే కీలక పాత్రంట. ఇలా భాయ్ చెప్తే ఏదైనా చేస్తాం అనేలా ఆయన అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం అటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇటు అధికార యంత్రాంగంలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఓ ఇష్యూలో ఆ నేత పేరు తెర మీదకు వచ్చి రచ్చ రంబోలైంది. ఇప్పుడు మరో ఇష్యూతోనైనా సదరు లీడర్ సైలెంట్ అవుతారా? ప్రభుత్వ పెద్దల అండతో ఇలాగే దూకుడుగానే ఉంటారా అనేది చూడాలి మరి.